స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన యేసు నీకు స్తోత్రం నాయన. మరొకసారి ప్రభా, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన కాలమంతా కూడా నీ రెక్కల చాటున భద్రపరిచి అయా నీ రెక్కల నీడలోనే తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మరొక మారు ఉపవాస కొడుకులో చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి నువ్వు మాకు అనుగ్రహించిన కృప కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇశ్రాయేలు చేయు స్తుతులపైన ఆసీనుడైన మా దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా నీ నామాన్ని బట్టి ఆరాధిస్తుండగా ప్రభా, అయా నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి విధమైన మేలును తలపోసుకుంటూ నాయన, అయా నువ్వు మా దేవుడై ఉన్నందుకు ప్రభా అయా సంతోషిస్తూ ఆరాధిస్తూ నాయన, అయా ఆత్మతో సత్యముతో గణపరుస్తూ ఉండగా మా ఆరాధన మీరే అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కృతజ్ఞతతో నిండిన హృదయాలతో నీ వద్దకు వస్తున్నాం స్వామి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నువ్వు మా కుటుంబాల్లో జరిగించిన మేలుకై నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణకై నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు ఇచ్చిన ఆరోగ్యానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా నువ్వు ఇచ్చిన భద్రతకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు ఇచ్చిన కాపుదలకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా, నీకు స్తోత్రం 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 రాజా. అయా కుటుంబాలతో కలిసి నువ్వు ఆరాధించే భాగ్యం ఇస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయా ఉపవాస కూడికను ప్రభా పాటలతో ప్రారంభిస్తూ ఉండగా తండ్రి, అయ్యా మీరు మా మధ్యలో ఉండమని వేడుకుంటున్నాం నాయన. అయా పాటలు పాడుతుండగా నాయన, ఆరాధన జరుగుతుండగా నాయన మీరే మమ్మల్ని సంధించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ ఆత్మ సన్నిధిని ప్రతి ఒక్కరు అనుభవించి కృప మాకు దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, కొన్ని పాటలు పాడుకొని మనం దేవుని ఆరాధిద్దాం. ఆయన ప్రేమను తలపోసుకుంటూ మన జీవితంలో ఆయన చేసిన ప్రతి కార్యాన్ని కూడా మనం తలపోసుకుంటూ ఆయన ప్రేమను బట్టి మనం ఆయన స్తుతిద్దాం. యేసయ్య ప్రేమ పరిస్థితులు మారిపోయినా కూడా మారనిది. అది తల్లి మరిచినా తండ్రి విడిచినా కూడా ఆయన మాత్రం మనల్ని మరిచిపోలేదు. ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమ, యేసయ్య ప్రేమ అది అన్నడూ కూడా మారని ప్రేమ అని చెప్పి ఆయన ప్రేమను తలపోసుకుంటూ ఈ పాట పాడదామా? యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నీ ప్రేమను విడువలేదు యేసయ్యా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ
యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. గర్భంలో రూపించబడక ముందే ఆయన మన ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. మనం పుట్టక ముందే సమస్తము మన గురించి తెలిసిన దేవుడై ఉన్నాడు. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ మారిపోని ప్రేమ, అది ఎన్నటికీ కూడా మనల్ని విడిచిపోని ప్రేమ. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన అరచేతులు మనం చెక్కుకున్నాడంట. మనం అనుకుంటూ ఉంటాం యేసయ్య ఒక 10 ఏళ్ల క్రితం మాకు పరిచయం అండి, ఒక 20 ఏళ్ల క్రితం మేము దేవుడు నమ్ముకున్నాం అంటాం. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు కదా ఎఫెసీ పత్రికలో, ఆయన ముందుగానే తల్లి గర్భంలో మనం రూపించబడక ముందే ఈ రక్షణ కొరకు ఆయన జగత్ పునాది వేయబడక ముందు ఒక సంకల్పం చొప్పున మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. మనం తల్లి గర్భంలో ఉండగానే ఆయన మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రేమ మనల్ని దాచి కాపాడుతుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, వీటి నుంచి మరణం వస్తుందా, వీటి నుంచి మరణ వార్త వినాలని మనం భయపడుతున్నాం. కానీ ఒక గొప్ప సురక్షితమైన చేతుల్లో మనం దాచిపడి ఉన్నాం. ఆయన సమయోచితమైన కృప మనల్ని దాచి కాపాడుతూ ఉంది.
ఈ పాట పాడి దేవుడిని స్తోత్రిద్దామా? ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపలో దాచి కాపాడేను, దాచి కాపాడేను, నీ కృపలో దాచి కాపాడేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, ప్రేమే నన్ను ఆదరించేను. ఆయన కృపే మన దాచి కాపాడుతుంది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన కృపే మన కాపాడుతుంది. చీకటి కెరటాలలో కృంగిన వేళలో బలసూచకమైనా మందసమానికై కాపాడేను, కాచి కాపాడేను, నీ కృపలో కాచి కాపాడేను. అవునేసయ్య, నీ కృపే నన్ను దాచి కాపాడుతుంది. ఆయన కృప లేకపోతే మన సజీవులుగా ఉండగలగమా? కేవలం ఆయన కృపే మన సజీవులుగా నిలుపుతుంది. ఆ ప్రేమ ఎంత గొప్పదో మరొక పాట ద్వారా ఆయన ప్రేమను మనం తలపోసుకుంటూ ఆయన నామాన్ని కనపరుద్దామా? యేసుని జాలి ప్రేమే నన్ను రక్షించెను, ఆ ఘోర కల్వరి గిరిలో ప్రాణమర్పించగా, నా యేసుని జాలి ప్రేమే నన్ను రక్షించెను, ఆ ఘోర కల్వరి గిరిలో
ప్రాణమర్పించగా. శాశ్వతం బగు ప్రేమ తోడా నన్ను ప్రేమించి, శాశ్వతం బగు ప్రేమ తోడా నన్ను ప్రేమించి, విడువక నా యందు తన కృప చూపియుండెను, విడువక నా యందు తన కృప చూపియుండెను. యేసుని జాలి ప్రేమే నన్ను రక్షించెను, ఘోర కల్వరి గిరిలో ప్రాణమర్పించగా. గొర్రెవలెనే త్రోవ తప్పి తొలగియుంటిని, గొర్రెవలెనే త్రోవ తప్పి తొలగియుంటిని, వెదకి వెదకి వెంబడించి నన్ను కనుగొనెను, వెదకి వెదకి వెంబడించి నన్ను కనుగొనెను. యేసుని జాలి ప్రేమే నన్ను రక్షించెను, ఘోర కల్వరి గిరిలో ప్రాణమర్పించగా. నా యేసుని జాలి ప్రేమే నన్ను రక్షించెను, ఘోర కల్వరి గిరిలో ప్రాణమర్పించగా. పాపినైనే నింకనుండా ప్రాణమొసగెనుగా, పాపినైనే నింకనుండా ప్రాణమొసగెనుగా, ప్రేమను నా యందు విభుడే వెల్లడించెనుగా, ప్రేమను నా యందు విభుడే వెల్లడించెనుగా. యేసుని జాలి ప్రేమే నన్ను రక్షించెను, ఘోర కల్వరి గిరిలో ప్రాణమర్పించగా. నా యేసుని జాలి ప్రేమే నన్ను రక్షించెను, ఘోర కల్వరి గిరిలో ప్రాణమర్పించగా.
నీలో ప్రాణమర్పించగా. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎలా కొలగలమండి? ఆయన ప్రేమను కేవలం ఈ తాత్కాలికమైన భౌతికమైన అవసరాలు తీరటం ద్వారా యేసయ్య నన్ను ప్రేమించాడని మాత్రమే మనం చెప్పలేం. కానీ ఒకనొకప్పుడు మన జీవితంలో ఈ పాపం అనే భయంకరమైన ఒక కాడిని ఆయన విరగొట్టడం ద్వారా ఈరోజు అనేకమైన ప్రజలు సంతోషించలేకపోతున్నప్పటికీ కూడా, మన జీవితంలో కూడా అనేకమైన అవసరాలు తీరకపోయినప్పటికీ, మనం అనుకున్నవి మనకు దొరకపోయినప్పటికీ, కానీ కేవలం ఆయన ప్రేమించడం ద్వారా మాత్రమే ఎంతగానో సంతోషించగలుగుతున్నాం కదా. ఎందుకయ్యా యేసయ్యని ఎంతగా ప్రేమించావు, నా సృష్టికర్త నన్ను ఇంతగా ఎందుకు ప్రేమించావయ్యా అని చెప్పి మరొక పాటతో ఆయన ఆరాధిద్దామా. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? అనేకమైన అపాయ పంచుల్లో నుంచి మనల్ని ఆదుకున్న నా కన్న తండ్రి నా నాదుగా విడవలేదు యేసయ్య. నీ ప్రేమే నన్ను వెన్నంటి కాపాడుతుంది నాయన అని ఆయన స్తోత్రిద్దామా. ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై
నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్లా వేధించగా, నిస్సారమైన నా జీవితంలో నిట్టూర్పులే నన్ను దినమెల్లా వేధించగా, నశించిపోతున్న నన్ను వెదకి వచ్చిన నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి, నశించిపోతున్న నన్ను వెదకి వచ్చిన నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ, మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు, మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, నిస్వార్థమైన నీ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. అందరం కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దామా. యేసయ్య, మరణము కంటే బలమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు నాయన. ఈరోజు నేను అనుభవిస్తున్న విపత్తు, ఈరోజు నా జీవితంలో కలిగిన ఆపద, దీనికంటే అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నన్ను తప్పించింది నీ ప్రేమ. ప్రభువా, నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. దారి తప్పి తొలగి తిరుగుతున్న నన్ను దగ్గరికి చేర్చుకున్న కన్న తండ్రివి నాయన. నువ్వు ఓ మంచి కాపరివి ప్రభు. నీ ప్రేమ ఉంటే చాలు యేసయ్య. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. ఆ ప్రేమ నాకు చాలు యేసయ్య అని చెప్దాము. యేసయ్య ప్రేమ ఉంటే చాలు. యేసయ్య ప్రేమ మనకుంటే సరిపోతుంది. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ఎందుకు మనల్ని ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే కేవలం ఈ భౌతికపరమైన అవసరాలు తీర్చడానికి మాత్రమే కాదు, కానీ ఒకే ఒక్క ఆశతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనలో మనము, మనలో ఆయన నిలిచి ఉండాలన్నదే ఆయన కోరిక. ఎందుకు యేసయ్య నన్ను ప్రేమిస్తున్నావు అని మనం పాడుతున్నాం, కానీ ఆ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం, ఆయనతో పాటు మనం ఉండాలనే కదా. నేను ఎందుకు ఈ అపాయాల నుంచి తప్పించి, ఎందుకు అనేకమైన అవకాశాలు నీకు ఇస్తున్నాడు. ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా, వారి దినాలు ముగించుకుని వారు వెళ్ళిపోతున్నా, ఇంకా ఎందుకు మనకు ఆయన సమయం ఇస్తున్నాడంటే మన జీవితాన్ని సరి చేసుకుని ఆయన ఎలా అయితే పరిశుద్ధుడిగా జీవించాడు, మనం కూడా ఆయన వలె జీవించి ఆయన ఇష్టాన్ని నెరవేర్చి, ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్న నివాసాలు అనేకమైనవి కలవని ఆయన చెప్పాడు కదా. ఆయనతో పాటు మనం ఉండాలని ఆయన ఆశ. ఆయన ప్రేమను ఎరిగిన వారమై కేవలం ఆయన ప్రేమను భౌతికమైన అవసరాలతో పోల్చకుండా, ఇది తీరితేనే యేసే నన్ను ప్రేమించినట్లు, ఇది తీరకపోతే ఆయన నన్ను ప్రేమించినట్లు కాదని చెప్పే వారంగా ఉండకుండా, ఆయన ప్రేమ అనంతమైనది.
తల్లి గర్భంలో రూపించబడక ముందే ఎలా అయితే నేను ఎరిగి ఉందో, ఈ లోకం నుంచి నువ్వు విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా యుగయుగాలు సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రేమ, కేవలం ఈ లోకంలో నువ్వు నీ అవసరాలు తీర్చడం కోసమే కాదు ఆ ప్రేమ, కానీ యుగయుగాలు సంతోషాన్ని పంచే ఆ ప్రేమను తలపోసుకుందాం. ఆ ప్రేమ నుంచి దూరం కాకుండా ఉండటం కోసమే అనుదినము ఆయన మాటనిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకిస్తున్నాడు. వెనుక నుండి వినబడుతున్న స్వరం వలె వెన్నంటే మనం ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్న ఆ దేవుని వైపు చూసి ఆయన ఆరాధిస్తూ ఆయన స్తోత్రిద్దాం. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాలం నేను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఎందుకు నీ ప్రేమ మా పైన వర్షంలో కుమ్మరించబడుతుందో మాకు అర్థమవుతుంది నాయన. నీతో పాటు మేము ఉండాలని నీ ప్రేమ మాట రూపంలో ప్రభా, నీ ప్రేమ అనేకమైన క్రియల రూపంలో మాకు కనబడుతుంది దేవా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ ప్రేమను అర్థం చేసుకునే వారంగా ఉండాలి, కానీ కఠినమైన హృదయాలు కలిగిన వారమే అయ్యా, రాతి గుండెల వల్ల మేము ఉండకుండా అయ్యా మెత్తని హృదయాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చివరి దినాల్లో ఉన్నాము రాజా. హెచ్చరిక మాటలు వింటున్నాము, రాకడ కూర్చిన హెచ్చరికల మాటలు వింటున్నాం ప్రభువా నాయన. ఇప్పటికైనా నీ ప్రేమను ఎరిగిన వారమై నాయన, ఎందుకు మమ్మల్ని ప్రేమిస్తున్నావో ఆ మాటలు ఎరుగుతున్న వారమై జాగ్రత్త పడి నాయన మా ఇల్లు చక్కబెట్టుకునే వారమై ఉంటూ అయ్యా ఫలించడానికి ఆశ కలిగిన వారమై ఉంటూ ముందుకు ఇంకా పరిగెత్తవలసిన సమయాల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. మా విశ్వాస జీవితాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా, నూనె సిద్ధపరచుకోవాల్సిన సమయం వచ్చేసిందని ప్రభా నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. దివిటూరు ఇంకా ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండవలసిన సమయం వచ్చేసిందని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. ఆ సమయం చూసి ఎరిగిన వారమే ప్రభా, ఆ కాలం వచ్చిందని చూసి ఎరిగిన వారమే తండ్రి. మేము ఇంకా సిద్ధపాటు కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. ఆత్మదేవుడ మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలం అందు కూడా నీ దాసుని ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా, వేటిని మా నుంచి తీసివేయటం నీ చిత్తమైనదో ప్రభా, అయా వాటిని మీరు మాకు చూపించండి నాయన. నీలో అయినా మాకు ఏవైతే తండ్రి నీకు ఇష్టంగా లేనివి మా జీవితంలో కనపడుతున్నాయి వాటిని చూపించండి ప్రభా. ఒప్పింపజేయు ఆత్మ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు మా జీవితంలోంచి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. అలాగే మా దేశం కోసం ప్రభా నాయన, మా రాష్ట్రం కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన అయ్యా, ఈ కోవిడ్-19 నుంచి ప్రభా నాయన, ఈ వైరస్ నుంచి ప్రజలను మీరే తప్పించమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. అనేకమైన తండ్రి రక్షణ లేకుండా అనేకమైన ప్రజలు ఈ వ్యాధి చేత ప్రభా అయ్యా నశించిపోతున్నారు. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. సృష్టికర్త, నీ మాట ఒక్కసారి సెలవిస్తే చాలు నాయనా. నువ్వు మాట సెలవిస్తే చాలు దేవా. ప్రభా, నీవు తప్ప దీన్ని ఎవ్వరు కూడా రూపుమాపలేరు నాయన. నీవే స్వస్థపరచు వాడై ఉన్నావు, నీవే పరమ వైద్యుడై ఉన్నావు ప్రభా. నీవే ఈ లోక వైద్యులకి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, నీవే త్వరగా ప్రభా నాయన, నీ చిత్తమైతే తొందరగా తండ్రి అయినా ఈ వైరస్ నుంచి నీవే ప్రజలకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నీవే విముక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా, నీ పేరట, నీ నామం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ వైపు చూసి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, ప్రజల్ని కాపాడండి. రక్షణ లేని ప్రజల్ని మీరు కాపాడండి నాయన. నీ నామం ఎరుగని ప్రజల్ని కాపాడండి ప్రభా. అయ్యా, నువ్వు ఎవరో తెలియకుండా నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ప్రజల్ని మీరు కాపాడండి దేవా అని ప్రార్థిస్తున్నాం నాయన. మీరే ఈ వ్యాధి వారికి సోకకుండా ప్రభా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇప్పటి వరకు ఎవరైతే ఈ వ్యాధి చేత బాధపడుతున్నారో వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వాళ్ళకి మీరే స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా దేవా. నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. మా సహోదరుల కొరకు నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ఎంతమంది అయితే ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని మీరు ముట్టండి. చిన్న బిడ్డలు ఉన్నారు నాయన, వృద్ధులు ఉన్నారు ప్రభా, వారిని మీరు ముట్టండి ప్రభా. వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. నీ వైపు చూస్తున్నాం, సహాయం చేయండి తండ్రి. అలాగే మా సంఘాలు, మా సహవాసాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తిరిగి మేమందరము కూడా ప్రభా నాయన సహవాసంలో ఏకముగా కూడి నేను ఆరాధించే కృపను, భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా సహవాసాలని, ప్రతి ఒక్కరిని, దైవజనుల కుటుంబాలను మీరు దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా, ఇంకను కూడా అయ్యా ప్రతి ఒక్క విశ్వాస జీవితాలు, విశ్వాస కుటుంబాలు కూడా ఇంకా మీరే స్థిరపరచమని, ఏ ఒక్కరూ కూడా వెనక జారిపోయే వారంగా ఉండకుండా అయ్యా నీ మాటలు వింటున్న కొలది తండ్రి వాళ్ళ ఆత్మీయ మంట ఇంకా రగిలే వారంగా, చల్లారిపోయే వారంగా ఉండకుండా నీ మాటల ద్వారా వాళ్ళ మంటను ఇంకా రగుల్చుకునే వారంగా ఉండడానికి పరిశుద్ధాత్మదేవ మీరే మాకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ దాసుడి ద్వారా మాతో మరొక్కసారి మాట్లాడమని, మమ్మల్ని కనికరించి ప్రభా అయ్యా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామాల్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుని దాసులు
వర్తమానాన్ని అందిస్తుండగా మనందరం ఎక్కడున్నప్పటికీ కూడా శ్రద్ధగా ఈ మాటలు వినాలని మీ అందరికి ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని అత్యంతమైన కృప చేత మరొకసారి దేవుని మాటను ధ్యానించడానికి మనమందరం కూడా కూడి ఉన్నాం. మీరు ఎక్కడున్నా కూడా మీ స్థలాల్లో దేవుని మాటను మనం ధ్యానించబోతున్నాం కనుక శ్రద్ధగా ఆలకించండి. ఎవరు అటు ఇటు తిరగకుండా ఒక చోట కూర్చొని కొద్ది నిమిషాలు మనము ప్రభు మాట్లాడుతున్నాడు కనుక మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే తలంపు మనకు పుట్టక మునిపే అది ఎరిగిన దేవుని సన్నిధిలో మనమున్నాం. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు కనుక, ఆయన శక్తిమంతుడు కనుక, ఆయన మాటలో కూడా బలమున్నది. అది మనం ఇప్పటికే మన జీవితాల్లో అనుభవించి ఉన్నాం. ఈ దినము కూడా ఈ ప్రత్యేకమైన ఈ ఉపవాస కూడికలో కూడా దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. ఆలకిద్దాము. ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం. దయచేసి మీరందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి ఈ మాటలు చదవండి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీవు కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. హల్లెలూయా. దేవుడు తనకు స్నేహితుడిగా భావించిన అబ్రహాముకి ఇస్తున్న వాగ్దానం. లోతు అబ్రాహామును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహాముతో ప్రభువు పలుకుతున్న మాట ఇది. ఒకసారి చూడు, 4 దిక్కుల వైపు చూడు. నువ్వు చూస్తున్న ఈ ప్రదేశం అంతా, ఈ దేశాన్ని సదాకాలం నీకు ఇస్తాను అంటున్నాడు. దేవుడు గొప్పవాడు. ఆయన మాట ఇచ్చాడంటే అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఆయన మాట తప్పని దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకనాడు అబ్రాహాముతో పలికిన మాట ఇదే. నువ్వు 4 దిక్కుల వైపు చూడు. లోతు ఒకవైపు చూశాడు. అది చూడగానే ఎంతో అందంగా కనిపించింది. ఓకే, దెన్ ఐ విల్ గో ఇన్ దట్ డైరెక్షన్ అన్నాడు. వెళ్ళిపోయాడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలకి. కానీ అబ్రాహాముతో ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు 4 వైపులా చూడు. తూర్పు వైపు చూడు, ఉత్తరం వైపు చూడు, దక్షిణం వైపు చూడు, పడమర వైపు చూడు, అన్ని వైపులు చూడు. నీ కంటికి కనబడుతున్న ఈ దేశమంతటిని కూడా నీకు సదాకాలం ఇస్తానంటున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు దానికి అది నెరవేరటానికి అవసరమైనట్లుగా ఆయన ఒక అద్భుతమైన ప్రణాళిక కూడా కలిగి ఉన్నాడు. ఆ మాటను కూడా అబ్రాహాముకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దామా? 15వ అధ్యాయము 13వ వచనం నుండి ఆయన అంటా ఉన్నారు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. హల్లెలూయా. చూడండి, ప్రభువు వాగ్దానం ఇచ్చాడు. ఏదో ఒక మాట చెప్పేశాడు అబ్రాహాముతో అని విడిచిపెట్టడానికి లేదు. ఇక్కడ అబ్రాహాముతో ఏ మాట అయితే ప్రభువు చెప్పాడో, నీకును నీ సంతానానికి సదాకాలము ఇదిగో ఈ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను అని చెప్పాడు. అది ఏ విధంగా జరగబోతుందో కూడా అబ్రాహాముకు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు నీ సంతానం. ఆ తర్వాత వారు విడిపించబడతారు. విడిపించబడి ఇదిగో నేను నీకు చెప్పిన ఆ దేశానికి వాళ్ళు వెళ్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఇదేను బిడ్డ, ఈ సంగతులన్నీ మనకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే,
ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పాఠము జకర్యా ద్వారా దేవుడు మనకు తెలియజేయబోతా ఉన్నాడు. అందుకే మరొకసారి మనకు తెలిసిన సంగతులనే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జకర్యా గ్రంథ ధ్యానంలో మనం ఉందాం. సరే, మొదటిగా అబ్రాహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చిన వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చాలి అనే సంగతి కూడా దేవుడు ఈ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్, ముందుగానే దేవుడు దాన్ని ప్లాన్ చేసి ఉంచాడు. ఓకే, ఇన్ని సంవత్సరాలు తర్వాత అబ్రాహాము సంతానాన్ని ఆ కనాను దేశంలోనికి తీసుకురావాలి. ఇది దేవుడు ముందుగానే ఆయన ప్లాన్ చేశారు. దేవుడు ముందుగానే ఒక మంచి ప్రణాళిక వేశారు. అది అబ్రాహాముకు కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రాహాముకు అతని సంతానానికి ఇచ్చిన ఆ దేశము మామూలు దేశం కాదండోయ్. చూడండి, ఆయన మాటల్లోనే మనం చూడగలుగుతాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇది మనుషుల సాక్ష్యం కాదు, ఇది సాక్షాత్తు దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతూ పలికిన మాట ఇదే. ఆయన అంటా ఉన్నాడు, ఈ ఇశ్రాయేల్ ప్రజలు వారు పెట్టిన నిట్టూర్పులు నేను విన్నాను. వారు నాకు మొర్రపెట్టారు. వారు నాకు మొర్రపెట్టగానే నా మనసు కదిలింది. నేను నా స్నేహితుడైన అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇదిగో సరిగ్గా సమయమైంది. ఇదిగో ఈ సమయానికల్లా నేను వారికి ఏదైతే నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నేనే దిగొచ్చున్నా. I came from heaven to lead these people to that great country. నేను పరలోకం నుండి దిగి వచ్చేసాను. దేనికి వచ్చాను అనుకున్నా? ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ సారవంతమైన భూమిలోనికి నా స్నేహితుడైన అబ్రాహాము సంతానాన్ని తీసుకువెళ్ళటానికి నేను వచ్చేసాను మోషే అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు అబ్రాహాము సంతానం కొరకు ఆయన సిద్ధపరిచిన బహుమానము చాలా గొప్పదే. దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన బహుమానం గొప్పదే అని మనం చాలాసార్లు కీర్తనాకారుడు మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఈరోజు అందుకు ఒక ప్రూఫ్ మనకు దొరికింది. ఎప్పుడైతే అబ్రాహాము దేవునికి అనుకూలంగా నడిచాడో, ఎప్పుడైతే అబ్రాహాము దేవుడు ఆశించినట్లుగా తన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వచ్చాడో, వెంటనే దేవుడు అబ్రాహాము కొరకు ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధపరిచాడు. ఏంటా ప్రణాళిక అని అడిగితే, అబ్రాహాము సంతానం కొరకు ఒక మంచి దేశాన్ని నేను సిద్ధపరిచా, ఒక మంచి ప్రాంతాన్ని నేను సిద్ధపరిచా. ఇప్పుడు ఇదేను బిడ్డ, ఆ రోజున లోతు ఒక డైరెక్షన్లో చూశాడు. లోతు వెతుక్కున్నాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే లోతు వెతికాడు. లోతు తన జ్ఞానాన్ని బట్టి, తన సామర్థ్యాన్ని బట్టి, తన కళ్ళకున్న శక్తిని బట్టి వెతికాడు. ఎదురుగా అబ్బా ఎంత చక్కగా ఉందో ఆ ప్రాంతం, అది కనిపించింది. లోతు ప్రయాణమై వెళ్ళిపోయాడు. కానీ అబ్రాహాము ఏం చేశాడు? అబ్రాహాము తన దృష్టిని అంటే తనకున్న శక్తిని బట్టి వెతుక్కోకుండా ఎక్కడ నిలబడ్డాడో అక్కడే దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు. దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రాహాము దేవుని ఎడల నమ్మకంగా భక్తి చేస్తూ ఉన్నాడో, వెంటనే దేవుడు ఇదిగో నీ సంతానం కొరకు చూడు, ఇదంతా నీ సంతానానికే నేను సదాకాలం ఇచ్చేస్తానంటున్నాడు. అది కూడా ఎలాంటిది ఇస్తానంటున్నాడు తెలుసా? ఆయన పాలు తేనెలు ప్రవహించు దేశము. ఈ మాట కాస్త ఎగ్జాగరేషన్గా ఉంది, కానీ నిజంగా ఆ పాలు ఏమైనా వెళ్తాయంటే భూమి మీద, తేనె ఏమైనా పారుతుందండి భూమి మీద అని అనొచ్చు. కానీ అక్కడ ఆ మాట అనటానికి గల ఉద్దేశం ఏంటంటే, ఆ భూమి చాలా సారవంతమైంది. ఇప్పటికి కూడా మీరు ఇజ్రాయెల్ దేశానికి కనుక వెళ్తే
ఆ భూమిలో సంవత్సరానికి 3 నుంచి 5 పంటలు పైన వేస్తారు వాళ్ళు. అంత సారవంతమైంది ఆ భూమి. అంతేకాకుండా ఆ భూమిలో అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అది నివాస యోగ్యమైనది. హల్లెలూయా. మిగతా ప్రాంతాలతో పోల్చుకొని చూస్తే ఆ ప్రాంతము చాలా శ్రేష్టమైనదిగా కూడా మనకు కనబడుతూ ఉంది. అలాంటి బహుమానాన్ని తన స్నేహితుడైన అబ్రాము కొరకు దేవుడు సిద్ధపరిచిన తర్వాత దానికి ఒక ప్రణాళిక ఇచ్చేశాడు అబ్రాముకి. ఇదిగో ఇలా జరగబోతూ ఉంది, నీ సంతానము ఇలా దాస్యములో ఉండబోతున్నారు. ఆ దాస్యపు యొక్క సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు మరలా ఈ దేశానికి వచ్చి దాన్ని స్వాతంత్రించుకుంటారు అని చెప్పాడు. మోషే కూడా అదే చెప్తా ఉన్నాడు. ఓకే, ఇట్స్ టైం నౌ మోషే, సమయమైందయ్యా. దేనికి సమయమైంది? ఇక్కడ ఉన్నోళ్ళు మర్చిపోయారమ్మో కానీ వాగ్దానం ఇచ్చిన వాడు మాత్రం ఏనాడు కూడా ఆయన మరువడు, విడిచిపెట్టడు కూడా. అందుకే సమయమైంది, ఆయన వచ్చారు. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి నా ప్రజలు నడిపించడానికి నేను వచ్చాను మోషే అని మోషేకి చెప్తా ఉన్నాడు. సరే, ప్రభు ఇస్తున్నాడు కాబట్టి ప్రభు అలా చెప్తున్నాడులే అని అనుకుంటారేమో. జాగ్రత్త. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఒకసారి అసలు ఆ దేశం ఎలా ఉంది అని చూద్దామని వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ నోటి మాట సాక్ష్యం కూడా మనం చూద్దామా? సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఆ దేశానికి మోషే కొంతమందిని పంపిస్తాడు. ఒకసారి వెళ్ళి చూసిరండి ఆయన, మనం వెళ్ళబోతున్నాం కదా, ఎన్ని సంవత్సరాలుగా కళ్ళలు గండేస్తున్నామో, వెళ్ళబోతున్నాం కదా ఆ గొప్ప దేశానికి, మీరు వెళ్ళి చూసిరండి అంటే వాళ్ళు చెప్పిన సాక్ష్యానికి ముందుగా అక్కడున్న పరిస్థితులు మనం చూస్తే 23వ వచనము, వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. హల్లెలూయా. ఏం చేశారంట? ఒక్క ద్రాక్ష గెలనంట 2 మోసారంట. ద్రాక్ష పాదును మీరు ఎప్పుడైనా చూసారా? ప్రస్తుతానికి నూజుడు మన ఇంట్లో శిథిలావస్థలో ఉంది, కానీ అది పచ్చగా ఉన్నప్పుడు ఆ ద్రాక్ష గెలలు ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా ఉండేవి. అంటే మన నేల సారాన్ని బట్టే అవి గుత్తులు ఎంత అద్భుతంగా ఉండేవి, చాలా పెద్దవి వచ్చాయి. 2 మోసే అంతగా, అంటే 2 వ్యక్తులు వారి భుజాల మీద మోసే అంత ఆ ద్రాక్ష గెల. ఏమండి, దేవుడు తన ప్రజలకు ఇచ్చే గిఫ్ట్స్ అలా ఉంటాయండి. ఆయన ఎడల నమ్మకంగా ఉన్నవారికి, ఆయన ఎడల నిజమైన భయభక్తులు కనపరచు వారి కొరకు దేవుడిచ్చే బహుమానాలు ఇలా ఉంటాయి. ఒక ద్రాక్ష గెలే 2 భుజాల మీద ఆ తీగను మోసుకొని వస్తున్నారంటే నిజంగా ఎంత అద్భుతమో కదా. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. 27వ వచనం చూస్తే అదే అధ్యాయంలో, వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. పోనీ దేవుడు ఇస్తున్నాడు కాబట్టి పోనీ ఏదో గొప్పగా చెప్పాడు అనుకోవచ్చేమో. తీసుకోబోతున్న వాడు కూడా వెళ్ళి చూసి ఏమంటున్నాడు? నిజంగానే మోషే, నిజంగానే అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, అది మామూలు దేశం కాదు. ఇదిగో ఈ పళ్ళు చూసావా, మేము అక్కడ తీసుకొచ్చిన ఈ పళ్ళు చూసావా, ఈ ఫలాలను చూసావా, అక్కడ ఎంత సారము ఆ భూమిలో. ఆ భూమిని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ ప్రాకారములు ఎంత గొప్పవే. ఇప్పుడు ఇదేను బిడ్డ, ఆలకించు ఒకసారి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన తన ప్రజలకు ఇచ్చే బహుమానము చాలా శ్రేష్టంగా ఉంటుంది. నాసి రకం దేవుడు ఎప్పుడు ఎవరికి ఇవ్వడండి. గత ఆదివారం కూడా మనం నేర్చుకున్నాం అన్నమాట. మనం చెడ్డవారై ఉండే మన పిల్లలకి మంచివి ఇస్తాము. అలా అయితే పరలోకమందు మన తండ్రి ఆయన గొప్పవాడు. హల్లెలూయా.
ఆయన గొప్పవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, శక్తిమంతుడు. ఎలాంటి స్వార్థం లేకుండా తన ప్రజలను ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆయన ఇచ్చే బహుమానాలు ఎలా ఉంటాయంటే ఇది చాలా స్వల్పమైన కార్యం అయినా కూడా ఇది ఎంత శ్రేష్టంగా కనబడుతుందో చూడండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, అబ్రహాము సంతానంకి దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన ఈ భూమి అత్యంత సారవంతమైనది, చాలా అద్భుతమైన ప్రదేశము దేవుడు అబ్రాహాము సంతానం కొరకు సిద్ధపరిచారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ అరణ్య మార్గం కూడా నడిచి ఒకనొక రోజుకి ఆ కనాను దేశంలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ కళ్ళు నమ్మలేనంత గొప్ప ప్రదేశము దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు ఏనాడు కూడా ఊహించలా ఎంత అద్భుతంగా ఉంటుందా ఈ ప్రదేశం అని. అలాంటి ప్రదేశం, అక్కడ ప్రాకారాలు గొప్పవి, అక్కడ ఉన్న పట్టణాలు గొప్పవి, అక్కడ నివాసయోగ్యముగా అన్నీ ఉన్నాయి, భూమి సారవంతంగా ఉంది. అంత అద్భుతమైన ఆ దేశము గురించి ఇదే బైబిల్ గ్రంథంలో మరికొన్ని మాటలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున చూద్దామా? నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుందాం. చూద్దామా? నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న సంగతులు, ఏ దేశము గురించి అయితే మనం ఇప్పటి వరకు ఎంత అద్భుతమైనది, ఎంత సారవంతమైనది నేర్చుకున్నామో, అదే దేశము గురించి రాయబడిన మాట ఏంటంటే అది కాల్చబడింది, ప్రాకారాలు కోల్చబడ్డాయి, అది నాశనం చేయబడింది, ఆ దేశము భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఆ మాట వినగానే నెహెమ్యా ఎంతగానో బాధపడుతూ, ఎంతగానో కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇర్మియా అయితే ఏడుస్తూ ఉన్నాడు. ఆ ప్రదేశముకు వచ్చిన ఆ స్థితిని చూసి ఇర్మియా గుండెలు బద్దలయ్యేలాగా ఎంతో కన్నీరు విడుస్తున్నాడు. చూడండి ఆ మాటలు ఎంత వేదనకరంగా ఉంటాయో. విలాపవాక్యములు మొదటి అధ్యాయము మొదటి మాట నుంచి మనం చూస్తే, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను, అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. ఆ దేశం యొక్క భయానకమైన పరిస్థితి గురించి ఇర్మియా కన్నీరు విడుస్తూ అంటున్నాడు. ఒకప్పుడు ఎలాంటిదంటే ఇదే, ఘనతకెక్కినది, జనములతో, సంపదతో, సారముతో, ఒక విధంగా చెప్పాలంటే భూమి మీద బ్రతికితే అక్కడ బ్రతకాలరా అనుకునేటట్లుగా ఉన్న ఆ ప్రదేశము ఈ రోజున ఇతరులకు అది పన్ను చెల్లించేదిగా, ఏకాకిగా, విధవరాలి వంటి దానిగా, దుఃఖముతో నిండిపోయిన ప్రదేశంగా మారిపోయింది. అదేకాదు చూడండి, రాత్రి అందు అది 2వ వచనము, రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది, దాని విటకాండ్రందరిలో దాన్ని ఓదార్చువాడొక్కడునూ లేడు, దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి,
యోధా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. అన్యజనుల్లో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయిన. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవ్వరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను, యాజకులు నిట్టూర్పు విడుచున్నారు. దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయెను. ప్రదేను బిడ్డ, ఒకనాడు పాలు తేనెలు ప్రవహించు దేశము, ద మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్, చాలా సారవంతమైన భూమి, నివాస యోగ్యమైనది, ప్రజలతో నింపబడింది. అక్కడ దేవుని మందిరములో వేల కొలది, లక్ష కొలది బలులు అర్పించబడుతూ పండుగలు ఆచరిస్తూ రాజుల ఆ హోషియా రాజు అనుకుంటా, అతని కాలంలో ఆ పండుగ ఇంకా చాలదని మరొక వారం కూడా పొడిగించారు. సొలొమోను లక్షలాది గొర్రెలను బలులుగా అర్పిస్తూ సంతోషించారు. దేవుని సన్నిధిలో పరవశంతో ఉన్నారు. ఎటు చూసినా సంతోషమే. ఒకరికొకరు బహుమానాలు పంపించుకుంటూ, ఒకరికొకరు సంతోషిస్తూ దేవుని సన్నిధిలో నిరంతరము వాళ్ళు ఆ పండుగలను ఆచరిస్తూ, దేవుని స్మరిస్తూ, పాప పరిహారార్థ బలులు, సమాధానార్థమైన బలులు, ఇవన్నీ జరుగుతూ ఉన్న ఆ ప్రదేశము ఈరోజు ఎలా ఉందంటే ఒక శ్మశాన భూమిగా మారిపోయింది, ఒక ఎడారిగా మారిపోయింది. ఎంత భయానకంగా ఉందంటే చూడండి, ఆయన కన్నీరు విడుస్తుంటా ఉన్నాడు. నియామక కూటములకు ఎవరును రాదు గనుక సియోను మార్గములు ప్రలాపించున్నవి. అంటే ఆ మార్గాలు, ఆ వీధులు కూడా ఏడుస్తున్నాయి అంట. ఎందుకంటే ఒక్క మనిషి కూడా మా మీద నుంచి నడిచే అవకాశం లేదు, ఒక మనిషి కూడా మమ్మల్ని దాటుకొని పోవట్లేదు. ఇదివరకు నియామక కూటాలు జరిగినప్పుడు ప్రజలందరూ ఒక చోట చేరి ప్రభువుని ఆరాధించిన క్షణాలు, దేవుని మందిరము అద్భుతంగా 24 గంటలు, రోజంతా, 7 రోజులు, నెల రోజులు, సంవత్సరాల పాటు ఆ దీపం ఆరిపోకుండా యాజకులు కాపాడుతూ ఉన్నప్పుడు ప్రజలతో నింపి, ప్రజలతో నిండబడి అక్కడంతా పండుగ వాతావరణం కనిపించిన ఆ ప్రదేశాల్లో ఈ రోజున ఏం కనబడుతుందో తెలుసా? నిర్మానుష్యమైన రోడ్లు. ఆ మాటలు చూడండి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయినాయి, యాజకులు నిట్టూర్పు విడుచున్నారు, దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయెను. అబ్రాహాము సంతానం కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు గొప్పదే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ రోజున ఆ బహుమానం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక శ్మశాన భూమిగా ఉంది, ఒక ఎడారిగా ఉంది. అక్కడ సంతోషం లేదు, పెండ్లి కుమారుని స్వరము లేదు, యాజకులు నిట్టూర్పులు ఇడుస్తున్నారు. ఏ మనిషి దేవాలయం వైపు చూసేవాళ్ళు లేడు, అసలు మనుషులే లేరు. అక్కడ ఒక ఎడారిగా మారిపోయింది. ఒక భయానకమైన దృశ్యము మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇర్మియా గుండెలు అవిసేలాగా కన్నీరు విడుస్తూ ఉన్నాడు. అయ్యో, నా ప్రజల పట్టణం ఏమైపోయింది. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, చూడండి, 10వ వచనము, 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు, తలల మీద బుగ్గి పోసుకొందురు, గోనె పట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకొందురు. నా జనుల కుమారి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. గాయముందిన వారై పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మున ఆనుకొని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి, ఎంత ఘోరం. ఆ తల్లులను ఆనుకోనంట
అన్నము ద్రాక్ష రసం ఏదని వాళ్ళు ప్రాణం విడుస్తారు. ఆకలి, ప్రాణభయం, ఎటువైపు చూసినా కూడా సమాధానం లేదు. ఎక్కడ చూసినా కూడా మనుషులే కరువైపోయారు. అంత ఎడారిగా మారిపోయింది. ఒకప్పుడు ప్రజలతో నింపబడిన ఆ పట్టణాలు దేవునికి పండుగ ఆచరిస్తూ దేవుని నియామక కూటాలకు బయలుదేరిన ఆ ప్రజలు ఈరోజు అక్కడ కనిపించట్లేదు. ఏమైపోయారు ఈ ప్రజలు? ఏమైపోయిన సందడి? ఏమైపోయింది? నా జనుల కుమారి కలిగిన ఈ నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. ఇర్మియా కన్నీరు విడుస్తూ ఉన్నాడు. కన్నీటి చేత నా కన్నులు క్షీణించిపోయిన అంటున్నాడు. ఎందుకు? ప్రభు ఎంతగానో అబ్రాహామును ప్రేమించి అబ్రాహాము నమ్మకత్వానికి బహుమానంగా ఈ అద్భుతమైన దీవెన ఇచ్చాడు. ఈ ప్రదేశము ఒకనాడు ప్రజల చేత నింపబడింది. ఈ ప్రదేశం ఒకనాడు పండుగ వాతావరణంలో ఉంది. ఉత్సవాలు జరిగినాయి, సంబరాలు జరిగినాయి. దేవుని ఘనపరుస్తూ ఆకాశముందు ఆసీనుడైన ఆ దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రజలందరూ వేడుక చేసిన ఆ ప్రదేశాలు ఈ రోజున ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాయి. అది చూడండి, ఆ మాటలు ఎంత కన్నీరు పెట్టిస్తాయి కదా. ఆ పిల్లలు ఆ తల్లులను ఆనుకొని ఆకలితో వాళ్ళు ప్రాణాలు విడుస్తూ ఉంటే ఏ కన్న తల్లి బ్రతికుండగలదు? ఏ కన్న తల్లి ఆ దృశ్యాన్ని చూసి ఇంకా ఊపిరి పీల్చగలదు? ఎంత ఘోరమైన పరిస్థితి కదా. ఒకనాడు పాడి పంటలతో కలకల్లాడిన ఆ పట్టణాలన్నీ ఈ రోజున శ్మశాన భూముల్లా తయారైనాయి. మనుషులు లేక, నివాసముల్లో ప్రజలెవరూ లేక, వీధులపైన మనుషులెవరు రాక ఆ వీధులు కూడా కన్నీరు విడుస్తాడు. నియామక కూటాలకు సమయమైంది, దేవుని అర్పణ సమయమైంది, దేవునికి నైవేద్య సమయమైంది. మనుషులే లేరు. నెహమ్యా దగ్గరికి వచ్చి అదే చెప్తా ఉన్నారు, అయ్యా అన్నీ కాలిపోయింది, అన్నీ బూడిదైపోయింది, ప్రాకారాలన్నీ కూడా పడగొట్టబడినాయి, ఏమీ లేదయ్యా ఇక అక్కడ. నెహమ్యా కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, దేవుడు అబ్రహామును ప్రేమించి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ఇదిగో లోతు తన శక్తిని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక స్థలానికి వెళ్ళాడు. నువ్వు నిలిచి ఉన్నావు గనక నీపైన నా ప్రణాళిక నేను నెరవేరుస్తానని, అన్ని దిక్కుల వైపు చూడు, ఈ దేశమంతా నీకు నీ సంతానానికి సదాకాలం నేను ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఫర్ ఎవర్, ఎప్పటికీ నీ సంతానంకే ఇది అన్నాడు. అలా మాట అని విడిచిపెట్టకుండా ఆయన అది ఏ విధంగా జరగబోతుందో కూడా చెప్పాడు. ఇలా దాస్యంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు, గొప్ప విస్తారమైన ధనంతో బయటకు వస్తారు. వచ్చి ఇదిగో నేను నీకు బహుమానంగా ఇచ్చిన ఈ దేశానికి వచ్చి వాళ్ళు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన చెప్పినట్టుగానే, ఆయన వాగ్దానం చేసినట్టుగానే మోషేతో మాట్లాడుతూ అదే మాట్లాడు, నేను దిగొచ్చాను ఎందుకనుకున్నావు? నేను నా స్నేహితుడైన అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చా, ఈ దేశాన్ని తన సంతానానికి స్వాస్థ్యముగా ఇస్తానని. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం కోసం ఆ సంతానం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని అక్కడికి నడిపించడానికి నేను వచ్చానయ్యా మోషే అంటున్నాడు. అలాగే ఆయనే వారికి తోడుగా ఉండి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా నిలబడి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. దేవుడు చెప్పిన మాటే కాదు, ప్రజలు కూడా చూసి ఒప్పుకున్నారు. ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ కంట్రీ, అదొక మంచి ప్రదేశము, ఒక మంచి దేశము, సారవంతమైన దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము అని ఒప్పుకున్నారు. అక్కడ జీవించారు, సంతోషించారు, అభివృద్ధి పొందారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు దేవుని మహిమపరిచారు. దావీదు వంటి వారు, సొలొమోను వంటి వారు దేవుని నామఘనత కొరకు ఘనమైన కార్యాలు జరిగించారు.
దేవుని దేవాలయాన్ని అక్కడ నిర్మించారు. ఆ దేవాలయంలో ఆ దీపం ఆరిపోకుండా యాజకులు నిరంతరము కూడా వారు చేయగలిగిన ఆ పరిచర్య అక్కడ జరిగిస్తున్నారు. అంత గొప్పగా ఉన్న ప్రదేశము ఈ రోజున ఇంత దయనీయమైన పరిస్థితికి దిగి వచ్చింది. ఒక ఎడారి వలె, ఒక శ్మశానంగా కనబడతా ఉంది అక్కడ. ఆకలి అంటూ తల్లి ఒడిలో చనిపోయే బిడ్డల దృశ్యాలను అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రవక్త కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నాడు. ఆ నాశనాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది తెలుసుకోవాలి మనం. దేవుడు ఇచ్చిన ఆ దీవెనలో ఏమైనా లోపం ఉందా? దేవుడు అనుగ్రహించిన ఆ దీవెన, ఆ స్వాస్యముగా ఇచ్చిన ఆ భూమి ఈ విధంగా మారటానికి గల కారణం ఏంటో ఈ రోజున జకర్యా గ్రంథం నుంచి దేవుడు మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కొనసాగిద్దామా జకర్యా గ్రంథ ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము ఆఖరి మాట. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము ఆఖరి మాట. ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు. ఆనాడు ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవుడు ఆ ప్రజలందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. గత వచనాల్లో మనం చూసాం, 70 సంవత్సరాల ఆ బానిసత్వంలోంచి వెనక్కి వచ్చిన తర్వాత, ఏమండి మమ్మల్ని యథావిధిగా ఉపవాసం ఉండమంటారా అంటే దేవుడు వెంటనే, ఒక నిమిషం ఆగండి ఆయన, ఇప్పటి వరకు మీరు ఉన్న ఉపవాసము ఎవరికి అనుకూలంగా మీరు ఉపవాసం ఉన్నారు. మీకు నచ్చినప్పుడు తిన్నారు, నచ్చినప్పుడు ఆపేశారు. అంతేగాని ప్రవక్తల ద్వారా ప్రకటించబడిన ఆజ్ఞలు ఏనాడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోలేదు కదా అని ఆయన ప్రకటిస్తూ దాని కొనసాగింపులో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. కొన్ని సంగతులు బోధించి, ఇదిగో ఇలా చేశారయ్యా, ఇలా చేసి మనోహరమైన దేశాన్ని ఇలా శ్మశానంగా మార్చారు. ఆ గొప్ప ప్రదేశాన్ని ఇలా ఎడారిగా మార్చారు. కారణం ఏంటో దేవుడు సుస్పష్టంగా ఇక్కడ ఆనాడు జకర్యాని నిలబెట్టుకొని ఆ ప్రజలందరితో కూడా చెప్పినట్లుగా ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డ, నీతో నాతో కూడా ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని ఆశీర్వాదము, దేవుని ద్వారా పొందుకున్న బహుమానము, సారవంతమైన దీవెన ఒకనాడు ఎడారిగా మారిపోయే అవకాశము 100% ఉన్నది. అందులో ఎలాంటి సందేహం లేదు. దానికి ఉదాహరణ కూడా మనం ఇక్కడ చూసాం. కానీ ఎప్పుడు అలా జరుగుతుంది? ఎప్పుడు అటువంటి పరిస్థితికి దేవుని ఆశీర్వాదాలు దిగజారిపోతాయి అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ మనం చూడగలుగుతాం. చూద్దామా కొన్ని కారణాలు ఇక్కడ ప్రభువు జకర్యా ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. 8వ వచనం నుంచి మళ్ళా మనం కంటిన్యూ చేద్దాం. 8వ వచనం, మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, సైన్యములకు అధిపతి యగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చున్నాడు, సత్యము అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి అందొకరు కరుణావాస్యములు కనపరుచుకొనుడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరుల్లో ఎవరికి కీడు చేయదలచుకుడి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. చూడండి, ప్రభువు ప్రకటించాడు ఒక రోజున. ఇది బబులోన్ దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత కాదండి, అత్యంత సారవంతమైన ఫలభరితమైన దేశములో వీరు ఎంతో సంతోషంగా జీవిస్తున్న రోజుల్లో ప్రభువు వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ మాటలే ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు. సత్యం అనుసరించి తీర్పు తీర్చండి. ఒక వ్యక్తి తీర్పు తీర్చేవాడిగా ఉన్న ఆ పరిస్థితిలో
ఎలాంటి తీర్పు తీర్చాలి అంటే సత్యమును అనుసరించే తీర్పు తీర్చాలి. లాభాపేక్షతో కానీ, దురాశతో కానీ, లంచము తీసుకొని కానీ తీర్పు తిప్పకూడదు. ఇది మొదటిగా తన ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆనాడు ప్రవక్తల ద్వారా ప్రభు పలికాడు ఇశ్రాయేలు, మీరు ఎప్పుడైనా తీర్పు తీర్చే గనక సత్యమును అనుసరించే తీర్పు తీర్చాలి. మీ తీర్పు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా తీర్పు దేన్ని బేస్ చేసుకొని ఉండాలంటే మనోడే కదా పర్లేదు అని కాదు, మనకేమైనా లాభం వస్తుంది దీంట్లో అని చూసి కాదు. ఎప్పుడు కూడా తీర్పు దేని మీద ఆధారపడి ఉంటే సత్యమే, నిజం ఎటుంటే అటే. అంతేగాని మీకు ఇష్టానుసారంగా తీర్పులు తీర్చకూడదు, మీకు నచ్చిన విధంగా చేయకూడదు. మనవాడైతే ఒకటి, పరాయి వాడైతే మరొకటి అనేది ఉండకూడదు. ఈరోజు మనం ధ్యానం చేస్తూ కూడా ఏ దేశం గురించి మాట్లాడుకుంటున్నామో తెలుసా? తన స్నేహితుడిగా భావించుకున్న అబ్రహాము సంతానానికి దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమైన దేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ దేశమే ఇలాంటి భయానకమైన పరిస్థితికి ఎందుకు దిగజారింది అనే దాన్ని ప్రభువు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఇలాగ ఆజ్ఞ ఇచ్చానయ్యా, వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చా, ఒక మార్గం ఇచ్చా, ఒక మార్గాన్ని నిర్దేశించా. ఎవడిష్టానుసారంగా వాడు బ్రతకడానికి లేదు. ఒక ధర్మం ఉంది, ఒక శాస్త్రం ఉంది. దీన్ని బట్టే మీ జీవితాలు నడిపించుకోవాలి. అప్పుడు మేలు చేసిన వారు అవుతారు కనుక నిరంతరమైన ఆశీర్వాదానికి మీరు పాత్రలు అవుతారు. మీకు ఇవ్వబడిన ఆశీర్వాదాలకు కూడా అవి జీవము కలిగి ఉంటాయి అని చెప్పి ఆయన ప్రారంభించి చెప్తా ఉన్నాడు. చూడండి, సత్యం అనుసరించి తీర్పు తీర్చండి. ఏనాడు కూడా లంచగొండిగా తీర్పులు తీర్చకూడదు, లేదంటే మనవారు అన్నట్టుగా తీర్పు తీర్చకూడదు, లేదంటే డబ్బు తక్కువ డబ్బు ఎక్కువ అన్నట్టుగా తీర్పు తీర్చకూడదు. ఎవరికైనా ఒకటే న్యాయం. సత్యం ఎటువైపు ఉంటే అటువైపే విజయము. అంతే తప్ప సత్యాన్ని ప్రక్కన పెట్టో, నిజాన్ని దాచిపెట్టో, మనవాడు గనక పర్వాలేదనో ఏనాడు కూడా మీరు తీర్పు తీర్చకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అంతేకాకుండా తర్వాత మాట చూస్తే, ఒకరి అందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి. హల్లెలూయా. ఇది కూడా ప్రాముఖ్యమైన సంగతి అండి. ఒకరి పట్ల ఒకరు, మన మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. ఎదుటివాడి మీద కూడా నువ్వు కరుణ చూపించాలి, వాత్సల్యం చూపించాలి. కనికరించకుండా, వాడిపైన ప్రేమ చూపించకుండా ఉండకూడదు. ఆ మనిషి ఎవరైనా కానీ, ఎలాంటి వాడైనా కానీ నీకు ఉపయోగపడతాడా ఉపయోగపడ్డాని కాదు, నీకేమైనా లాభం వస్తుందా రాదా అని కూడా కాదు. దేవుని స్వరూపంలో ఉన్నాడు గనుక, దేవుడు నిన్నెలా నిర్మించాడో వాణ్ణి కూడా అలాగే నిర్మించాడు గనుక నీవెప్పుడు కూడా ఎదుటి మనిషిని ప్రేమించాలి. హల్లెలూయా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, ప్లేస్, స్టేటస్ ఏదైనా కూడా అవన్నీ విడిచిపెట్టడమే. నిన్ను ఎలా అయితే దేవుడు ప్రేమగా నిర్మించాడో భూమిపైన, ఎదుటి మనిషిని కూడా దేవుడు అలాగే ప్రేమించాడు, అలాగే నిర్మించాడు. నీకున్న ధనంలో వ్యత్యాసం ఉండొచ్చు, అందములో వ్యత్యాసం ఉండొచ్చు, వర్గములో వ్యత్యాసం ఉండొచ్చు, కుటుంబాల్లో వ్యత్యాసం ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో వ్యత్యాసం ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో అవేవి కూడా ఎన్నిక కాదు కదా. అవేవి కూడా ఒక మనిషికి కొలమానం కాదు. ఒక మనిషికి విలువ ఎప్పుడు అంటే, ఆ విలువ ఎలా వస్తుంది అంటే, ఆ మనిషి జీవము గల దేవుని ద్వారా నిర్మించబడ్డాడు. దట్స్ ద ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. హల్లెలూయా. దేవుని చేతితో నిర్మించబడ్డాడు, అది మొదటి విలువ మనిషికి. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, మీరు సత్యం అనుసరించి తీర్పు తీర్చండి, ఒకరి అందొకరు కరుణ చూపించండి, వాత్సల్యం కనపరచండి. అంతేకాకుండా విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టద్దు. దీస్ ఆర్ ద హెల్ప్లెస్ పీపుల్. వాళ్ళు శక్తి లేని ప్రజలు,
తమ ఇష్టానుసారంగా తమ జీవితాన్ని కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్న బలహీనులైన ప్రజలు. అలా బలహీనులైన ప్రజలను మీరెప్పుడు కూడా బాధ పెట్టకూడదు. దట్స్ అ స్ట్రిక్ట్ వార్నింగ్. మీరెప్పుడు కూడా అటువంటి వారిని బాధ పెట్టకూడదు. సమాజంలో అటువంటి వారు చాలామంది ఉంటారు. మీకున్న ధనాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాన్ని బట్టి వాళ్ళకి సహాయం చేయాలి తప్ప వారిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. అంతేకాకుండా చూడండి, మీ మీ హృదయమందు సహోదరులలో ఎవ్వరికి కీడు చేయ తలచుకుడి. స్ట్రైట్ వార్నింగ్ అన్నమాట. కీడు చేయకూడదని కూడా కాదు, అసలు కీడు చేయడానికి ఆలోచన చేయొద్దు. ఇది దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాడు. మీరు కీడు చేయటానికి అసలు ఆలోచన చేయొద్దు. ఈ 4 మాటల ద్వారా మనం నేర్చుకోగలిగిన ఆత్మీయ సత్యం దేవుని బిడ్డ, దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నీ ఎదుట ఉన్న ఆ వ్యక్తిని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. నీవు క్రైస్తవుడైనంత మాత్రాన నిన్నేదో ఎక్స్ట్రాగా, వాడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టో, లేదంటే దేవుడికి నమ్మకుండా ఉన్నాడు కాబట్టో వాడిని ఏదో తక్కువగా దేవుడు చూస్తున్నాడని చెప్పి అనుకోవద్దు. ఆ వ్యక్తి ఎవరైనా కానీ నిన్నెలా దేవుడు ప్రేమిస్తున్నాడో ఆ వ్యక్తిని కూడా దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు. నరులందరిని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. అందుకే భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రాణం ఇచ్చేసి నా ప్రజలందరినీ నేను కాపాడుకోవాలని చెప్పి. ఈ రోజున మనందరికి కూడా, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చెప్పాడు. ప్రజలరా, మీరెవ్వరూ కూడా ఒకరి పట్ల ఒకరు మీరు కీడు చేయాలని ఆలోచన చేయొద్దు. మీరెప్పుడు కూడా సత్యమును తప్పి తీర్పులు తీర్చొద్దు. అబద్ధాలని మీరు బేస్ చేసుకొని క్రియలు చేయొద్దు. సత్యమును అనుసరించి మీరు నడవాలి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చాలి. బలహీనలు ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు. ఇవన్నీ దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. హృదయం బిడ్డ, వీటిలోంచి వస్తున్న సారము, నీ పొరుగువాడిని ప్రేమించు, నీ కుటుంబస్తుని ప్రేమించు, నీ కుటుంబం వెలుపల ఉన్నవాడిని ప్రేమించు. ఆ మనిషి ఎవరైనా కూడా ఆ మనిషిని ప్రేమించు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడైనా సరే కీడు చేయాలని మాత్రం ఆలోచించొద్దు. కీడు చేయాలని మాత్రము నువ్వు మనసులో కూడా తలంచుకోకూడదు. దీస్ ఆర్ ద స్ట్రిక్ట్ ఆర్డర్స్. సారవంతమైన కనాను దేశంలో ప్రజలు జీవిస్తున్న రోజుల్లో ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన మాటలు. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు. ధర్మశాస్త్రమును 12వ వచనం చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కుర్విందము వలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. దట్స్ ద రీజన్. సారవంతమైన శ్రేష్టమైన దేవుని ద్వారా అనుగ్రహించబడిన స్వాస్యము ఈ రోజున శ్మశాన భూమిగా మారిపోటగల కారణము ప్రజలు దేవుని ఆజ్ఞలను ధిక్కరించారు. దేవుని మాటలు వినకుండా వారి చెవులు మూసుకున్నారు. దేవుడు ఏదైతే బోధిస్తున్నాడో, ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అవి మాకు అవసరం లేదనుకొని విననొల్లకుండా మూర్ఖత్వంతో మూర్ఖించి చెవులు మూసుకొని మాకు వినబడలేదులే, మాకు తెలియదులే, మేము వినలేదు అనుకుంటా ముందుకెళ్ళిపోయారు. దేవుని దగ్గర నుంచి మహోగ్రత వారి మీద దిగి వచ్చింది. ఎలాంటి ఉగ్రత తెలుసా? 13వ వచనం చూడండి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తుంది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను, మరియు వారెరుగని అన్యజనుల్లో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవ్వరునూ సంచరింపకుండా అది పాడగును. ఇదిగో ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు. ఆ రోజు అక్కడ వెనక్కి తిరిగి వచ్చిన ప్రజలతో ప్రభు మరలా చెప్తా ఉన్నాడు. జకర్యా నిలబడి వాళ్ళందరి ముందు అరుస్తాను, రే
ఒకనాడు దేవుడు ఆజ్ఞాపించిన మాటలను మూర్ఖత్వంతో మీరు వినకుండా పోయారు, అందుకే ఇది ఎడారిగా తయారైంది. కనీసం ఇప్పటికైనా దేవుడి మాట వినండి. వాళ్ళు మూర్ఖించి చెవులు మూసుకొని వెళ్ళిపోయారు. ప్రియదేవుని బిడ్డ ఆలకించు. ఈరోజు నేను చెప్తున్న మాటలు నీ కళ్ళ ముందు కూడా కొన్ని దృశ్యాలు కనబడుతున్నాయి కదా. ఒకనాడు జనసంద్రమైన సంతోషముతో ఆర్భాటముతో ప్రజలందరూ పండుగ వాతావరణంలో రహదారులు ఈరోజు వెలవెలబోతున్నాయి. దేవాలయాలు ఈ రోజున ఖాళీగా ఉన్నాయి. ఏమైపోయిందో తెలియని పరిస్థితి. ఏమైపోయారు ప్రజలు, ఎక్కడున్నారో ప్రజలు తెలియని పరిస్థితి. న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా 10 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారంట. వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి వలస కార్మికులు. వాళ్ళ దయనీయమైన పరిస్థితి ఆలోచించండి. వాళ్ళ బిడ్డలు ఎక్కడో ఉన్నారు, తల్లిదండ్రులు ఎక్కడున్నారు, తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, బిడ్డలు ఎక్కడున్నారు. మన కళ్ళ ముందు కనబట్లా? ఇవి ఎడారిలా కనబట్లా? ఇవి కనబడుతున్నప్పుడైనా మనలో ఒక భయం రావాలి కదా. ఇవి కనబడుతున్నప్పుడైనా మనలో ఒక ఆలోచన రావాలి కదా. ఈ పరిస్థితులన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇవి కేవలము ఎవడో చేసిన దానికో అని మనము ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టుగా మనం కూడా మూర్ఖంగా చెవులు మూసుకొని పోకూడదు, మూర్ఖంగా కళ్ళు మూసుకొని నడవకూడదు. కళ్ళు తెరిచి చూడాలి, ఏంటి పరిస్థితి. ఒకడు చైనా వాడు తప్పు చేశాడంటాడు, ఒకడు అమెరికా వాడు తప్పు చేశాడంటాడు, ఒకడు ఇటలీ వాడు తప్పు చేశాడంటే, ఒకడు స్పెయిన్ వాడు తప్పు చేశాడంటాడు. మరి వాళ్ళు తప్పు చేస్తే ఆ దేశాల్లో ఉండాలిగా, మన దేశానికి దేనికి వచ్చింది? మనం తప్పు చేస్తే మన దేశంలో ఉండాలిగా, పక్కన దేశానికి ఎందుకు వచ్చింది? ఇది దేశాలకు సంబంధించింది కాదు, నా భూమికి సంబంధించింది కాదు, ఇది మనుషులకు దేవుడికి సంబంధించింది. మనుషులు దేవుడు వారి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యమో దానిపైన ఆధారపడి జరుగుతున్నది ఈ రోజున మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎడారిలాగా అయిపోయింది. ఆనాడు ఇశ్రాయేలు దేశం ఎలా అయితే ఎడారిలా కనబడిందో, రహదారులు వెలవెలబోతూ భయానకమైన పరిస్థితులు, కరువు కాటకాలతో ఆ ప్రజలు క్షీణించిపోయి చనిపోయి పాతి పెట్టేవాడు కూడా లేకుండా అక్కడ పడిపోతారో ఈ దృశ్యాలన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. దేనికో తెలుసా? మనలో మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. ఇప్పటికి కూడా మూర్ఖంగా చెవులు మూసుకొని వెళ్ళిపోతున్న క్రైస్తవులు ఎంతమంది కనబడుతున్నారు? మూర్ఖంగా చెవులు మూసుకొని ఈ దేవుడు చెప్పేది మాకు అవసరం లేదు అనుకుంటా వెళ్ళిపోయే మనుషులు ఎంతమంది కనబడుతున్నారో. మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మూర్ఖంగా చెవులు మూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మేము బాగానే ఉన్నాంలే. అంతే, ఎక్కడ ఏదైనా ఉన్నా కూడా మాకు మాత్రం బాగానే జరుగుతుందిలే. దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఏ తెగులు నీ గుడారం ఉంటుందని చెప్పి. అవును, ఆయనే వాగ్దానం చేశాడు. ఆనాడు అబ్రాహాము కూడా ఆయనే వాగ్దానం చేశాడు. ఆయన అబ్రాహాము సంతానానికి ఆ దేవుడే వాగ్దానం చేశాడు. ఆ దేవుని శాపం వల్లనే, ఆ దేవుని ఉగ్రత వల్లనే ఒకనాడు ఇశ్రాయేలు దేశము, ఆ ప్రదేశం అంతా కూడా శ్మశాన భూమిగా తయారైంది. ఎస్, ఆ దేవుడే, నీకు ఆశీర్వాదం ఇచ్చిన ఆ దేవుడే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహాము సంతానముగా ఈరోజు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా పిలిపించుకుంటున్న మనకు దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చిన ఈ వస్తు వాహనాలు, గృహాలు, కుటుంబాలు ఇవి ఎడారిగా మారక ముందే మనం మేల్కోవాలి. వాళ్ళు చేసిన పొరపాటు మనం చేయకూడదని చెప్పి ఆనాడు ప్రవక్తలను పెందల కడ లేపి ఆయన పంపించాడు. ఈరోజు కొన్ని లక్షల మంది బోధకులు గొంతు చించుకొని అరుస్తూ ఉన్నారు. మేల్కొనండి ఓ క్రైస్తవులారా, మేల్కొనండి. దేవుని వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించండి. అవి వినబడతానే ఉన్నాయి. కీడు చేయొద్దని వినబడతా ఉంది. బలహీనలైన వారిని బాధ పెట్టద్దని వినబడతానే ఉంది. పాపము జోలికి పోవద్దని వినబడతానే ఉంది. అయినా కూడా విననొల్లక మూర్ఖించి చెవులు మూసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనం చూద్దామా. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 13వ వచనము. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును.
పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడ వరకు నగరి విడువబడును, జనసమూహము గల పట్టణము విడువబడును. చూడండి, ఎక్కడంటది? దేవుడిని నమ్మని వాళ్ళ గృహాల్లోనా? దేవుడు మాకు అవసరం లేదనుకుంటున్న వాళ్ళకి మాత్రమేనా? సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి వైపు వెంబడిపోతున్న వారికి మాత్రమేనా? ఆయన ఏమన్నాడు తెలుసా? నా జనుల భూమిలో, దే ఆర్ మై పీపుల్, నా జనుల భూమిలో ఆనందపురము, ఆనంద గృహాలు, వాటిలో ఏముంటాయి? ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు పెరుగుదాం. ఐహికమైన విచారాలు, లోక సంబంధమైన తలంపులు, ఇక దేవుడితో సంబంధమే లేని జీవనము, జీవోత్సవాల్లాగా అటు ఇటు తిరుగుతున్న జీవము లేని శవాల్లాగా తయారైపోతాయి ఇల్లు. ఎందుకని ఇంత భయానకమైన పరిస్థితి ఆనంద గృహానికి ఎలా పట్టింది? ఆనందపురానికి ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? ఆ రోజు జకర్యా నోరు తెరిచి చెప్తా ఉన్నాడు, నాయనలారా వినండి, మూర్ఖించి మీ చెవులు మూసుకోవద్దు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు మీరు మర్చిపోకూడదు. దేవుడు వాక్యము మీ చేతికి అప్పగించాడు, ఆ వాక్యానుసారం జీవించండి. మీరు ఏ తీర్పు తీర్చినా మీ ఇష్టం వచ్చినట్టుగా తీర్పు తీర్చొద్దు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. మనోడికి ఒకలాగా, పక్కనోడికి ఒకలాగా కాదు. అబ్రాహాము సంతానాన్ని ఇలా చేశాడు దేవుడు అంటే ఏంటి ఉద్దేశము? తప్పు తప్పే, ఎవడు చేసినా తప్పే. అది దేవుని ప్రజలు పొరపాటు చేసినది పొరపాటే. దేవుని ఎరుగని వాడు చేసిందే పాపం కాదు, దేవుని ఎరిగి చేసిన పాపము పాపమే. ఆ పాపానికి తగిన శిక్ష భరించాల్సిందే. ఆలకించు. నువ్వు కూడా వినబడినట్టుగా చెవులు మూసుకుని వెళ్ళిపోతున్నావా? ఆయన పిలిచినా కూడా పలకకుండా వెళ్ళిపోతున్నావా? నీ జీవితంలో మార్చుకోమంటున్నవి, ఈయనేమో మారాడా, వాడేమో మారాడా, వీడిది ఈ జీవితంలో ఉందా, చెప్పేవాడు నీ జీవితం ఏంటయ్యా అని ఎవడి మీదో ఏలెత్తి చూపించుకుంటా తప్పించుకోవడానికి అయితే బాగా తప్పించుకుంటున్నావు. కానీ ఒకనాడు శ్మశానంగా మారిన తర్వాత నిన్ను కాపాడేవాడు ఉండడు అక్కడ. నీ చేతుల ఆనాడు ఇశ్రాయేలు ప్రజల ఆ దేశమంతా కూడా ఆ నాశనం అవడానికి కారణం ఎవరండి? బబులోను రాజు కాదండి, నెబుకద్నెజరు కాదు కారణం, ఐగుప్తీయులు కాదు కారణం, ఫిలిస్తీయులు కాదు కారణము. ఆయన అదే కదా మాట అంటున్నాడు. మరొకసారి ఆ మాట చూడండి మీరు. ఆఖరి మాట, 7వ అధ్యాయం ఆఖరి మాట, 14వ వచనంలో ఆఖరి మాట చూడండి. ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు. ఎవరు? బబులోను రాజు కాదు, శత్రువు కాదు. దే డిస్ట్రాయిడ్ దెమ్సెల్వ్స్. తమకు తామే హాని చేసుకున్నారు. మనోహరమైన దేశానికి నాశనం తెప్పించుకున్నారు. ఎందుకు? దేవుడు మాట్లాడుతుంటే వినకుండా చెవులు మూసుకున్నారు. దేవుడు ప్రశ్నిస్తుంటే చెవులు మూసుకున్నారు. ఈరోజు చూడండి, తిమోతికి అందుకే చెప్పాడు పౌలు, ఆయన తిమోతి, ఆఖరి రోజుల్లో ఇదిగో వ్యర్థమైన వివాదాల చుట్టూ పోయేవాళ్ళు సగం మంది, కల్పనా కథలకు పోయేవాళ్ళు కొంతమంది, దురద చెవులు గల వాళ్ళే, వాళ్ళకి ఇష్టం వచ్చింది బోధించే బోధకులను పోగు చేసుకునే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తన యందు జాగ్రత్తగా ఉండు. ఇదిగో దేవుని వాక్యమందు నిలిచి ఉండు. చదువు, నిరంతరం చదువు, నిరంతరం ధ్యానించు. యెహోషువకు అదే చెప్తా ఉన్నాడు, నువ్వు కుడి ఎడమలకు తిరగకుండా ఉండాలంటే దివారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించు. అది వినకుండా మాత్రం నువ్వు పోబాకు. దేవుడు పిలిచినప్పుడు ఆయన అదే అంటా ఉన్నాడు. చూడండి, నేను పిలిచినప్పుడు వాళ్ళు ఇలా, నేను పిలిచినప్పుడు వాళ్ళు ఆలకించలా, వాళ్ళు పిలిచినప్పుడు నేను ఆలకించను అంటున్నాడు. ఈనాడు బయట రోడ్ల మీద ఎవడు లేకపోతే బోసిపోయినంటున్నావే, ఆ భయానకమైన పరిస్థితి నీ జీవితానికి రాకుండా కాపాడుకో. దేవుని ఆశీర్వాదాలే శాపాలుగా మారకుండా కాపాడుకో. దేవుని ద్వారా పొందుకున్నవే, ఆ సారవంతమైనవే ఈరోజు బీడు భూములుగా మారిపోకుండా నిన్ను నీవే కాపాడుకోవాలి. మనల్ని కాపాడుకోవాలి. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ప్రియమైన బిడ్డ, దేవుడు మాట్లాడుతున్నాడు. తీర్పు విషయంలో జాగ్రత్త.
ఇతరులను ప్రేమించే విషయంలో వారిపైన కరుణ చూపించాలి, వాత్సల్యం చూపించాలి. దేవుడు నిన్ను ఎలా ప్రేమించి నిర్మించాడో వాడిని కూడా అలాగే నిర్మించాడు. కనుక ఎవరిని కూడా కించపరచకూడదు మనం. అలాగే బలహీనలైన వారిని మనం బాధ పెట్టకూడదు. ఈరోజు ఏదో దేవుని ద్వారా మనము మేలు పొందుకుంటున్నాం కాబట్టి బలవంతులుగా ఉన్నాం, కానీ ఒకనాడు మన పరిస్థితి ఏంటి? దేవుని దయ వల్ల మనము ఈ సంపద పొందుకున్నాము, ఈ ఉన్నత స్థితి పొందుకున్నాము, అయినంత మాత్రం మనం గర్వించకూడదు. గర్వము మన జీవితంలోనికి రాకూడదు. ఆఖరిగా దేవుని బట్టే మనము అందరినీ ప్రేమించాలి. ఎవ్వరిపైన కూడా కుట్ర చేయకూడదు. ఎవ్వరిపైన కూడా వారిని నాశనం చేయటానికో వారిని ఇబ్బంది పెట్టడానికో మన మనస్సులో కూడా ఆలోచన రానియకూడదు. మన మనసులో కూడా ఆలోచన రానియకూడదు. దేవుని మాటను విందాం, ఆయన పిలిచినప్పుడు చూద్దాం, ఆయన వైపు ఆలకిద్దాం, చెవి తెరుద్దాం. ఈ చెవి బిజీ చేసేయద్దు, ఈ చెవిని ఉంచుదాం. దేవుని మాట కొరకు కాస్త తెరిచి ఉంచుదాం. దేవుడు ఏదో మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు ఏదో మనలను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఏదో మీరు కుడివైపు తిరిగినాను, ఎడమవైపు తిరిగినాను, ఇదే త్రోవ, ఇందులో నడువుడు అని చెప్పి వెనక నుంచి ఒక శబ్దం వస్తుంది. శబ్దం అయితే రావడానికి రెడీగా ఉంది, వినడానికి చెవి రెడీగా ఉందా? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు మూర్ఖించి చెవులు మూసుకున్నారు. ఈరోజు కూడా ఎంతమంది మూర్ఖత్వంతో ఈ చెవులు బిజీ అయిపోయినాయి. ఎదుటిండోడు గురించి, పక్కిండోడు గురించి, లోకంలో జరుగుతున్న వాటి గురించి ఎక్కువైపోయినాయి. మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ పరమ తండ్రి మన జీవితంలో మన ముందు అడుగు వేసే ముందుగా ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో ఆయన మనతో మాట్లాడుతుంటే మాత్రం ఈ చెవులు బిజీ అయిపోయినాయి. ఆనాడు ఆ ప్రజలు చేసిన పొరపాటు మనం చేయకూడదు. వాళ్ళు చేసిన పొరపాటు మనం చేయకూడదు. వాళ్ళు మూర్ఖించి చెవులు మూసుకున్నారు. ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితి దిగజారుతున్నామేమో ఆలోచించాను. నా ప్రజల పట్టణాల్లో, నా ప్రజల గృహాల్లో, ఆనంద గృహాల్లో, ఆనందపురాల్లో ఇదిగో ముళ్ళ చెట్లు మొలుస్తున్నాయి. ఆ బిడ్డల తల్లిని ఆనుకొని ఆహారం అనుకుంటూ మరణిస్తున్నారు. ఈ ఘోరమైన స్థితి ఎందుకో తెలుసా? ప్రభు మాట్లాడుతుంటే మూర్ఖత్వంగా చెవులు మూసుకోవటం. ఈరోజు దేవుని మాటని వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? ఎన్నిసార్లు ప్రభు మాట్లాడుతున్నా, ఎన్నిసార్లు విడిచిపెట్టమంటున్నా కూడా నాకు వినబడలేదు అనుకుంటా వెళ్ళిపోతున్నావా? ఎన్నిసార్లు నువ్వు చేసిన పని వద్దు 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 అని దేవుడు పిలుస్తున్నా కూడా నువ్వు ఆలకించకుండా అదే పని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతున్నావేమో. ఒకనాడు నువ్వు ఆగి ప్రభువుని పిలిచినా కూడా ఆయన వినడు. అక్కడ వరకు వెళ్ళక ముందే మనం మేల్కొందాం. ఈరోజే తీర్మానించుకుందాం. ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం స్వీకరిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని ద్వారా పొందుకున్న దీవెన, స్వాస్యము ఎన్నటికి మనకు దీవెనకరంగానే ఉండాలి అంటే దేవుని మాటను బట్టి మన జీవితాలు నడిపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మహాగణుడా, మహోన్నతుడా, యేసు రక్షకానికి వందనాలయ్యా. ఈ మంచి సమయంలో మరొకసారి నీ పాదాలు చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే తండ్రి నీ మాట వినాలని, నీ మాటను బట్టి తమ జీవితాలు నడిపించుకోవాలని తీర్మానించుకున్నారు. ప్రతి తీర్మానాన్ని మీరు స్థిరపరచండి. నీ నామములో ఆ తీర్మానాన్ని బట్టి జీవించే ధన్యతను, శక్తిని దయచేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖించి చెవులు మూసుకున్నారు. ఈనాడు కూడా అటువంటి పరిస్థితులు అనేక మంది ఉన్నారయ్యా. వారు చేసిన క్రియలు మీరు వద్దంటున్నప్పటికి కూడా, మీరు పిలుస్తున్నప్పటికి కూడా, అనేక మంది దైవజనుల ద్వారా మీరు హెచ్చరిస్తున్నప్పటికి కూడా దాన్ని విడిచిపెట్టకుండా మాకు వినబడలేదులే, మాకు తెలియదు అనుకుంటా ఇంకా అదే పొరపాటు చేస్తూ ఇంకా అలాగే ముందుకెళ్ళిపోతున్నారు. మాకేం కాదులే అనుకుంటా. దయచేసి వారిని కనికరించండి తండ్రి. ఒక్కసారైనా వారు ఆగి నీ వైపు తిరిగి తమ పొరపాట్లను విడిచిపెట్టి ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా
నా ప్రవర్తన బట్టి నాకు శిక్ష కలుగుతుందనే సంగతిని గ్రహించిన వారై ఎవరికి వారు తమ జీవితాలను సరిచేసుకునే కృప దయచేయండి తండ్రి. నీ స్వరము వినబడుతున్నప్పుడే, మీరు సమీపంగా ఉన్నప్పుడే మిమ్మల్ని వేడుకునే భాగ్యము దయచేయమని, నీ మెల్లని స్వరము వినగలిగిన చెవులు మా అందరికీ దయచేయమని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, సంఘాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. దీవించండి అయ్యా. ప్రతి బ్రాంచ్ని మీరు ఆశీర్వదించండి. విశ్వాసమందు స్థిరపరచండి. ఆసక్తి విషయంలో ఏ మాత్రం కూడా మాంద్యులు కాకుండా, నీ రాకడ ఎంతో సమీపంగా ఉంది, మేము కళ్ళెదుట చూస్తున్నామయ్యా. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన సంఘటనలో ఈరోజు ప్రత్యక్షంగా మా కళ్ళెదుట మేము చూస్తున్నాము తండ్రి. వీటిని చూసైనా ఒక్కసారి మా ఆత్మీయ నేత్రాలు తెరుచుకొని తండ్రి నీ వైపు తిరిగే ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసయ్య అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నిరంతరము మనందరికీ తోడైండి కాపాడును గాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సన్నతించు, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మంచిది. విన్న మాటను కొద్ది నిమిషాలు మీ ప్రార్థనలో గడపండి. రేపు ఉదయం 10 గంటలకు ఆరాధనలో యథావిధిగా కలుసుకుందాం. మన రాష్ట్రం కొరకు, దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది. త్వరగా ఈ పరిస్థితిలోంచి మనం విడుదల పొంది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం పని చేయాలి. ఇంకా ప్రస్తుతం ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని కూడా మనం, ఈ శ్రేష్టమైన సమయాన్ని కూడా పరిపూర్ణంగా వినియోగించుకోవాలి. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. రేపు ఉదయం 10 గంటలకు ఆరాధనలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.